అత్యద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. అయోధ్య బాలరాముడికి చక్కగా మహాభిషేకం జరుగుతుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కోదండరాముడు ధనుర్బాణాలు ధరించి సీతా సమేతుడై లక్ష్మణుడితో దర్శనమిచ్చే దశరథ నందనుడు. రామ అనే రెండక్షరాలే తారక మంత్రం. అటువంటిది ఆ సీతారామచంద్ర ప్రభువును కనులారా మనం వీక్షిస్తున్నాం. ఈ కైలాస ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు స్వామివారు మన కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు. భక్త రామదాసును జైలు నుంచి విడిపించేందుకు రామ లక్ష్మణులు మారువేషంలో వచ్చినప్పుడు ఆ రాత్రి గుట్టపై నిద్రించారట. ఆ ప్రదేశమే ముచుకుందా నదీ తీరంలోని శ్రీ సీతారాముల ఆలయం. ప్రస్తుతం ఆ ఆలయం నుంచి వేయించేసినటువంటి అర్చక వరేణ్యులు కళ్యాణ క్రతువును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. రామచంద్ర భగవానికి జై. ఓం నమస్తతే నమస్తదస్పదయే నమస్సఖేన పురోగానాం చక్షుదే నమో దివే నమః పృథివ్యై సప్రదభాం మే గోపాయ ఏతదభ్యా సభాసదః తానింద్రియావద కురు సర్వమాయుర్వాసద సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. నమస్కారం కుర్యాత్ స్వామినః అశేషేః. హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించద్వే యథోక్త దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవత భాగవత ఆచార్య సన్నిధౌ ఈ కోటిదీపోత్సవ ప్రాంగణే శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యతా సిద్ధిరస్తు అనుగృహ్ణంతు భవంతః. యోగ్యతా సిద్ధిరస్తు. మంత్రే నమో జందహనాదేర్వాగస్వానపదుష్టదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరా గృహమేదినో పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభో విశ్వక్సేనం దదాతార్క్షం భరద్వాజిం కవింజలో వరిష్ఠాదమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకా యస్య వక్త్రాద్యాః పారయత్యా పరశ్చతో విశ్వక్సేనందమాశ్రయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళో రామస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. వాణీహిరణగర్భాభ్యాం నమః. శ్రీగురుందరాభ్యాం నమః. శ్రీ సీతాలక్ష్మణ నమ సమేత శ్రీ రామచంద్ర స్వామినే నమః. సర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో భక్తేభ్యో భాగవతేభ్యో నమో నమః. నమస్కారం కుర్యాత్. భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరూ చెప్పండి. సీతారాముల కళ్యాణం జరుగుతోంది. కళ్యాణ సంకల్పం చెబుతూ ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి భక్తితో. మమ సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత
శ్రీ శ్రీ వీరరాఘవ వీరరాఘవ స్వామినః కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణ అర్థం విశ్వ శాంత్యర్థం సంకల్పిత కోటి దీపోత్సవ ప్రాంగణే శ్రీ సీతా రామచంద్ర స్వామినః తిరు కళ్యాణ మహోత్సవం మమ ఆచార్య శ్రీముఖేన కారయిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ సీతారామచంద్రమూర్తికి మీరందరే స్వయంగా కళ్యాణాన్ని ఆ క్రతువునంతా మీ స్వహస్తాలతో జరిపినట్టుగా భావన చేస్తూ ఆ సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం పాత్రాసాధనం జాగరిష్యే అర్ఘ్యం ప్రకల్పయామి పాద్యం ప్రకల్పయామి ఆచమనిం ప్రకల్పయామి స్నానీయం ప్రకల్పయామి శుద్ధోదకం ప్రకల్పయామి క్రమేణ పూర్య శోషణదాహన పలావనాన్ని కృత్వా సురమముద్రయామృతీకృత్య అద విశ్వక్సేన ధ్యానం కుర్యాత్. శ్రీమాన్ సూత్రవతి నాథో గజాశ్వముఖ సేవిత వేత్రపాణి ఋషికేశో విశ్వరక్షాపరాయణః భక్తాంతరాయ విధ్వంసి ఆర్యామాత్రకృపానిధి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం శముచేనాన్యవేత్ పరితో వదంతి స విశ్వక్సేనాన్నయంతి యోస్మాన్ వేష్టయంచమయం జిష్మః స విశ్వక్సేనాదమృషదాహవే తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంత ప్రచోదయాత్. ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః విశ్వక్సేనమావాహయామి ఓం స్వః విశ్వక్సేనమావాహయామి ఓం భువః విశ్వక్సేనమావాహయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రణామ స్వాగత ప్రతిమ స్థాపన అభివిగ్రహముద్ర దర్శ జ్ఞాన హృదయాయ నమః. బలాయ సరసాయ స్వాహ వీర్యాయ శిఖాయ వషుడు ఐశ్వర్యాయ కవచాయ హోం తేజసే నేత్రాభ్యాం వషుడు శక్తి అస్త్రాయ వడు పదుమ శంఖ చక్ర గద వనమానముద్రాం దర్శ్య విశ్వక్సేనముద్రాం దర్శయేత్. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి తిరుముఖమండలే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానో. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో విశ్వతమోరధస్తస్య భాజయతే హనః ఉరసీవ మాతరః తస్మారంగమావో యస్య క్షయాయ జన్మధా ఆపోజనయధాతనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థభక్షితాం సమర్పయామి ఉపవీతార్థభక్షితాం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి అలంకరణార్థం దివ్య శ్రీచందన హరిద్రాచూర్ణ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధద్వారా దురాదర్శాం నిత్యముష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం నామిహోమహ్వయే శ్రియో. పుష్పైశ్చ పూజయామి. శ్రీమతే నమః. సూత్రవత్యా సమేతాయ నమః. శయనేశాయ నమః. సర్వబాలకాయ నమః. శోభనాంగాయ నమః. మణికుండలధరాయ నమః. సప్తకాంచనభూషణాయ నమః. కరివక్త్రాయ నమః. హరిప్రియాయ నమః. సర్వశాస్త్రతత్వజ్ఞాయ నమః. సర్వావిషవరప్రదాయ నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి సుపరిమళ ధూపమాగ్రాపయామి. వనస్పత్యుత భవైర్దివ్యేన గంధైర్సంయుతః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య ప్రతిష్యాః శోషణదాన ప్లావనాన్ని కృత్వా శ్రీముద్రయామృతీకృత్య మంగళనీరాజన దీపం మానోయుగం సేజ్జాతవేదో గామశుంభర సంజగద అభిప్రజ్ఞాగైష్యా మా పరిపాదయా. గోవింద
మంగళం రామచంద్రాయ మంగళం సీతాపతయే ముచ్చుకుంద తటి నివాసాయ వీరరాఘవాయ మంగళం. శ్రీ స్వామివారు ముచ్చుకుంద నదీ తీరంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత వీరరాఘవ స్వామిగా ఆవిర్భవించి తరతరాలుగా స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉంది. రామచంద్రస్వామి వారు రామదాసు గారిని అనుగ్రహించడానికి ఇక్కడికి వేంచేశారని పురాణయోక్తి. తానీషా ప్రభు రామదాసు గారిని భద్రాచల ఆలయాన్ని నిర్మించినందుకు వారిని చెరసాలలో వేసి అనేకమైనటువంటి శిక్షలను విధించి ఎన్నో బాధలను వారికి ఇచ్చారు. ఆ బాధను ఆ రామచంద్రస్వామి వారిని ప్రార్థించి నన్ను ఈ బాధ నుంచి విముక్తి కలిగించవయ్యా అని రామచంద్రస్వామిని కోరినప్పుడు ఆ రామచంద్రస్వామి వారు ఈ దేవాలయంలో ఉన్నటువంటి ముచ్చుకుంద నది తీరంలో స్నానాది క్రతువులు ఆచరించి ఈ దేవాలయం నుండే రామమాడలను తీసుకుని వెళ్ళి తానీషా ప్రభువుకు ఇచ్చి రామదాసు గారిని చెర నుంచి విడిపించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అందుకు చిహ్నంగా ఈరోజు కూడా ఈ ఆలయంలో రామమాడలను దర్శించుకోవచ్చు. చాలా విశేషమైన స్వామివారు. ఇక్కడ స్వామివారు శంకు చక్రాలను ధరించి మీసాలతో కూడుకుని ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి. అందుకే వీరి పేరు అక్కడ విజయరాఘవ స్వామిగా ప్రసిద్ధి చెందుతుంది. ఇంకొక ఆలయానికి పేరు సంగం దేవాలయం అని అంటారు. ముచ్చుకున్న నదిలో త్రివేణి సంగమం ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా స్నానాది క్రతువులు అక్కడ ఆచరిస్తారు. చాలా విశేషమైన దేవాలయము. అక్కడి నుంచి స్వామివారు విచ్చేసి ఈ యొక్క కోటి దీపోత్సవ ప్రాంగణంలో కళ్యాణోత్సవం నిర్వహించుకున్నారు. బోల్ రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. పవనసుత హనుమానికి జై శ్రీరామ్. అదశ్రియాది దేవేనాం పాణిగ్రహణముత్తమో సర్వ కళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయో వృద్ధికరం రోనాం పుత్ర శ్రీ కీర్తివర్ధనో ఉద్వాహ దివసయ ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః పృథక్ దేవస్య దేవ్యా సపత్నీయాత్ కర్మ కౌతుకం ఓం ప్రాణానాయం యా పూర్వోక్తేవం విజయన విశిష్టాయాం అస్యాం శుభతితో యదా సంకల్పనిష్ఠీయమాన కళ్యాణ మహోత్సవే ఆదౌ కౌతుకధారణాకి సహిత ద్వితీయ యజ్ఞో విధారణక్ పూజాక కర్మకరిషే సంకల్ప్యాం కౌతుకం యజ్ఞోపవీతం గంధేనానురూప్య ధూపేనాదివాస్య గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషణే మూర్ధానం దివోర్ధం పృథివ్యా వైశ్వ ధర్మృతాయాతమగ్న్యౌ కవిగౌ సమ్రాజమధుసంజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః రక్షా కంకణే లక్ష్మీనావాహ్య యజ్ఞోపవీదే నారాయణమావాహ్య నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆవాహ్య దేవతాభ్యో నమః ఏతే గంధాక్షిత పుష్పధూపదీపావరణాద్యలంకారాః సర్వోపచారాన్ సమర్పయామి ఓం మూర్ధానం దివోర్ధం దివ్యా వైశ్వ నరమృతాయ జాతమగ్న్యో కవిగౌ సమ్రాజమధుసంజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః ప్రోక్షాః ప్రతిష్ఠాః శోషణదాహన ప్లావనాని కృత్వా సురపముత్రయా అమృతీకృత్య ఓం హం 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 ఇదమిదం గృహాణ స్వాహ దేవసత్వా సవిత పృథివే అశ్వినో మంగళ నీరాజన దీపం మానోయుగం జగద రామచంద్ర భగవాని రామచంద్ర భగవానికి సీతామాతాకి లక్ష్మణ భగవానికి పవనసుత హనుమానికి పరమ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతా అమ్మవారికి
కళ్యాణ మహోత్సవంలో కంకణ ధారణ జరుగుతోంది. పరమ పవిత్రమైనటువంటి రక్షా కంకణాలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అందరూ చెప్పండి, శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. స్వామివారి కట్టబోయే రక్షా కంకణమే మనందరికీ జగద్ రక్ష. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. అందరూ కళ్ళ కట్టుకోండి. స్వామివారి కంఠంలో ధరింపజేయబోయే యజ్ఞోపవీతం. ఆయుష్మగ్నియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి సీతామాతాకి. అందరూ హారతి కళ్ళ కద్దుకోండి. స్వామివారి దివ్య భవ్యమైన కళ్యాణము, సీతారాముల కళ్యాణము చూతమురారండి అని భాగ్యనగరంలోనే వెలిసిన అత్యంత ముఖ్యమైన దివ్యక్షేత్రము శ్రీ విజయరాఘవ క్షేత్రము. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి రామదాసు గారి యొక్క దివ్య చరిత్రలో ఉన్నటువంటి దివ్యక్షేత్ర కళ్యాణం జరుగుతోంది. శ్రద్ధాభక్తులతో కళ్యాణాన్ని తిలకించండి. విష్ణోర్నుగం వీర్య నిప్రబోధం యః పార్థివాన్ విమేరజాగుం సియో అస్కబాయిదుత్తరగం సలస్తం విచక్రమాణస్తేజావృఘాయ విష్ణోరరాటపతి విష్ణో పృష్ఠపతి విష్ణోశ్చ ప్రేస్యో విష్ణోస్యూరతి విష్ణో ధ్రువమతి వైష్ణవతి విష్ణవే త్వా ते कन्यावरणार्थं कन्यादातारं गत्वा प्रभते. ఓం స్వామివారి కళ్యాణంలో కన్యావరణాలు జరుగుతున్నాయి. అమ్మవారి గోత్రనామ ప్రవరలు, స్వామివారి గోత్రనామ ప్రవరలు, వారి యొక్క వంశ వృక్షం యొక్క పెద్దల పేర్లను చెబుతూ కన్యావరణాలు జరుగుతున్నాయి. అందరూ శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనందవేదాధ్యాయినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార పంచారుషయ్య ప్రవరాని విర అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపాయ శ్రీ కోదండ రామచంద్ర స్వామినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విశ్వంభర నిరాకార సాకార త్రయారుషయ్య ప్రవరాని విర సౌభాగ్య సగోత్రోద్భవీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ సీతానామ్నీ వరార్థినీ కన్యాం వృణీమహే అహోదాస్యామి ప్రతివచనం అహోదాస్యామి. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణో భవ రామ రామ
శ్రీరామచంద్రచరణో మనసా స్మరామి శ్రీరామచంద్రచరణో వచసా గృణామి శ్రీరామచంద్రచరణో శిరసా నమామి శ్రీరామచంద్రచరణో శరణౌ ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే జనకాత్మజః పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనౌ లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం రామచంద్ర భగవానికి శ్రీరామచంద్రమూర్తికి భక్తులందరూ కూడా మహావిశేషమైన పరమ విశేషమైన కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో ఉన్నాం. గత 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో ఉన్నాం. తత్సంకల్పంగా ఇక్కడ దీపారాధన జరుగుతుంది. ఎవ్వరూ దీపారాధనలు ఇప్పుడే వెలిగించొద్దు. దానికి ఒక సుముహూర్తం ఉంటుంది. పీఠాధిపతులు పెద్దలు వెలిగించిన తరువాత సంకల్పపూర్వకంగా మనమందరం వెలిగించాలి. 365 ఒత్తులు కానీ 1,00,000 ఒత్తులు కానీ ఎవరూ వెలిగించవద్దు. ఆ ఫలితం ఏది కూడా మనకి సంకల్పపూర్వకంగా వెళ్తేనే వస్తుంది. ముందుగా ఎవరూ వెలిగించవద్దు, కూర్చొని ఉండాలి. ఈ వేదిక పైన పెద్దలు, పీఠాధిపతులు, మహాత్ములు అందరూ వెలిగించిన తర్వాత సంకల్పపూర్వకంగా అందరూ వెలిగించాలి. ఇది అందరూ సభక్తిగా పాటించవలసిందిగా ప్రార్థన. అయం తే విష్టరో విష్టరో విష్టరః తదః ప్రత్యుశ్వర మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాత్. ఓం విష్ణుస్తవదే వీర్యాయ మృగోన భీమః కుచరో గిరిష్ఠః యస్యారుషత్రిష విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన, కాళ్ళు కడిగే కార్యక్రమం జరుగుతోంది. ఆ పాదములు బ్రహ్మ కడిగిన పాదములు, ఈ దేశాన్ని ఏలిన దివ్య పాదములు, రామచంద్రుడి పాదములు. ఆ పాదరక్షలే ఈ దేశాన్ని పరిపాలించాయి. అలాంటి దివ్యమైన రామ పాదుకల యొక్క పాద ప్రక్షాళన జరిగింది. కళ్ళగద్దుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణే నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం చిదామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్ర స్వామివారికి ఓం కాంతాయ నమః. ఓం వాలే ప్రమథనాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవ్రతాయ నమః.
ఓం సదా హనుమదాశ్రితాయ నమః ఓం ఖరధ్వంసినే నమః రాఘవర పండితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః హరికోదండ ఖండనాయ ఓం దత్తజాడ ప్రభేత్రే నమః గ్రీవ శిరోహరాయ నమః ఓం జామదగ్న సముద్భూత పౌత్రిణే నమః నాటకాంతకాయ ఓం వేదాంతసారాయ నమః వేదాత్మనే నమః ఓం భవరోగస్య భీషజాయ నమః దూషణ శిరోహంత్రే నమః ఓం త్రిమూర్తయే నమః ఆత్మకాయ ఓం త్రివిక్రమాయ నమః లోకాత్మనే నమః ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః త్రిలోక రక్షణాయ ఓం ధన్వినే నమః దండకారణ్యకర్తనాయ ఓం అహల్యాశాపశమనాయ నమః పితృభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః జితేంద్రియాయ ఓం జితక్రోధాయ నమః జగద్గురవే నమః ఓం వృక్షవానర సంఘాదినే నమః చిత్రకూట సమాశ్రయాయ ఓం జయంత్రాణ వరదాయ నమః పుత్ర సేవితాయ ఓం సర్వదేవాధిదేవాయ నమః కృతవానర జీవనాయ ఓం మాయామారీచహంత్రే నమః మహాదేవాయ ఓం మహాభుజాయ నమః సర్వదేవస్తుతాయ నమః ఓం సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః సంస్తుతాయ ఓం మహాయోగినే నమః దారాయ నమః ఓం సుగ్రీవేప్సిధరాజ్యదాయ నమః సర్వపుణ్యాధిక ఫలదాయ నమః ఓ స్మృత సర్వాఘనాశనాయ నమః ఆదిపురుషాయ ఓం మహాపురుషాయ నమః మహాపురుషాయ ఓం పుణ్యోదయాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః ఓం నిదభాషిణే నమః పూర్వభాషినే ఓం రాఘవాయ నమః అనంత గుణ గంభీరాయ ఓం ధీరోదాత గుణోత్తమాయ నమః మాయా మానుషరాత్రాయ నమః ఓం మహాదేవాధి పూజితాయ నమః ఓం సేతుకృతే నమః ఓం సేర్జితవారాసయే నమః సర్వతీర్థమయాయ ఓం హరయే నమః శ్యామాంగాయ ఓం నమః సుందరాయ నమః శూరాయ ఓం నమః వీరవాససే నమః ధనుర్ధరాయ ఓం నమః సర్వయజ్ఞాధిపాయ నమః లక్ష్మినే నమః ఓం జరామరణ వర్జితాయ నమః భీషణ ప్రతిష్ఠాత్రే ఓం నమః సర్వావగుణదావర్ణివర్ణితాయ నమః మహాత్మనే నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః పరస్మై ధామ్నే నమః ఓం పరాకాశాయ నమః మహత్పరాయ నమః ఓం పరేశాయ నమః పరగాయ నమః ఓం పారాయ నమః సర్వదేవాత్మకాయ ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత చతుర్గ సపరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి పరబ్రహ్మణే నమో నమః రామచంద్ర భగవానికి జై. సీతామాతా కి జై. గోవిందా. గోవిందా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి గోవిందా రమణ గోవిందా ఇందిరా రమణ గోవిందా లక్ష్మీ రమణ గోవిందా సీతామాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం కళ్యాణ మహోత్సవే కన్యాదాన పూజా కర్మ కరిష్యేత్ సంకల్ప్యాం. సీతారాముల దివ్య భవ్య కళ్యాణ మహోత్సవంలో సీతా అమ్మవారి కన్యాదానం జరుగుతోంది. భక్తులందరి తరపున మీ అందరే స్వయంగా ఆ అమ్మవారిని స్వామివారికి కన్యాదానం జరుగుతోంది. అలాగే సాక్షాత్తు మన భాగ్యనగరంలోనే వెలిసిన దివ్యమైన క్షేత్రం విజయరాఘవ క్షేత్రం. ముచికుందా నది అంటే ఇప్పటి భాషలో మూసీ నది అని, ఇప్పటి ప్రభుత్వ అధినేతలు కూడా దాన్ని ప్రక్షాళన చేసి ఆ పవిత్ర నదిగా మార్చబోతూ ఉన్నారు. ఆ యొక్క విజయరాఘవ దేవస్థానం యొక్క ప్రధానమైన అధిపతులు అక్కడ ఉన్నటువంటి రాహుల్ దాస్ బాబా గారి యొక్క స్వహస్తాలతో కన్యాదానం జరుగుతోంది. అందరూ తిలకించండి.
अधानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमदशक्त्या भ्रियमाणस्य महाजलोकमध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यावस्थेजो वायुराकाशादिभिरावरणैरावृतेऽस्मिन् महदि ब्रह्माण्डखण्डमण्डले आधार्यक्तगौरमानन्दाद्यष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातालादिभिः सप्तलोकानाम् ऊर्ध्वभागे परितलोमेन भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक षट्करस्यानाम् अधोभागे अनेकफणिविराजध्वनिराजशेखरस्य सहस्रफणामणिमण्डलमण्डिते हरिच्छुण्डालशुण्डादोर्धण्डमण्डिते लोकालोकाचलवलयुते लवणयक्षुसुराशिर्भिधिक्षेरस्वाधोदकार्णवै परिवृते जम्भोप्लक्षकुशक्रौञ्चशाकशान्मले पुष्करद्वैपैर्द्वीपिते इतरद्वे पुष्कताम्रपर्णेकवस्यनागजौञ्जवदे गन्धर्वजनभारते नवखण्डनमण्डिते तत्तद्कुलाजलेभ्यः प्रचलतिभिः कालिन्दी नर्मदा गोदावरी कृष्णवेणी तुङ्गभद्रा यमुना प्रभृत्यनेक पुण्यनदीभिः प्रकाशिते कुरुपाञ्चालमध्यरे साङ्गवङ्गकलिङ्गमगधमालव नेपाल शोडगौडमलयाळ सिंहळ द्रविड द्राविड कर्नाड लाड गरहाड विराड मराड पाण्ड्यपुलिन्द सोरसेन भोजबाह्लिकवर्भरकैकय कौशल कुन्दल सुवीर सौराष्ट्रादि षट्पञ्चाशद्धे जय विराजिते 50 करोड़ योजना विस्तीर्ण भूमण्डले मलयाचलोदुत्तरे सुवर्णप्रस्थापराशां सूक्तावर्तकल्लवनकमोहनक पाञ्चजन्य सिंहलङ्गडवद्वीपात्माजैर दत्तत्कर्म भूमौ सौम्यवती पुण्यक्षेत्रे श्रीरंग उषगिरि यदुगिरि सत्यव्रत पाण्डुरंग अहोबिल प्रभृत भगवद् दिव्यदेशानः ताम्रवर्णी कावेरी वयश्वनी कृतमाला बहुदका सुवर्णमुखी कृष्णार्दीनां चोत्तरदेशे श्रीमद्गोदावरीयोर्दक्षिणदिगास्यादिक्ल पुण्यक्षेत्रादिक हिमवन्मेरोर्दक्षिणदिग्भागे श्रीरंगाजुत्तरदिक्प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यप्रदेशे अस्मिन् भाग्यनगरे कोटिदीपोत्सवमण्डपे समस्त देवता भगवद्भागवताचार्य दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादिक षष्ठसंवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्णपक्षे अष्टम्यां शुभतिथौ स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కన్యాదాన సంకల్పం చెప్పిస్తున్నారు. అందరూ చెప్పండి, మీ అందరికీ కన్యాదాన సకల పుణ్యఫలం దక్కుతుంది. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో చెప్పండి. मम अनादि अविद्या वासनया प्रवर्तमाने अस्मिन् संसार चक्रे महति नाना योनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतान नवविधान महापातक उपपातक आदीना सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्य रूपेण कन्या आदानम् अहं करिष्ये कन्या आदान समये गोदान भूदान हिरण्यदान सालग्राम दानादि षोडश महादानैः श्री रामचंद्र स्वामिनः वरदा अभय हस्ते दद्यात्
संपन्ना दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाकृतो भूयात् कन्ये मे देहि पार्श्वयोः कन्ये मे सर्वतो भूयात् पद्मानान् मोक्षमाप्नुयात् विश्वम्भर पञ्चभूताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वैः कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रेतोऽयं प्रयस्यामि धर्मकामार्थसिद्धये కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. భక్తులందరూ శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. జయ బోలో రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి జై. సీతామాతాకి కన్యాదాన సకల పుణ్య ఫలావాప్తిరస్తు. తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. దేవో సీతా రాజా రామచంద్ర భగవానికి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ తన్నో రామచంద్ర ప్రచోదయాత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. పాదారవిందయోః పుష్పాంజలిం సమర్పయామి. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణయో ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదో వాదేన శంఖే చక్రే చరందగే శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః. ఓం దాండాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శరణత్రాణ తత్పరాయ నమః. ఓం వాలీ ప్రమథనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం దృఢవరదాయ నమః. ఓం సత్యవాచే నమః. సత్యసంకల్పాయ ఓం నమః. సత్యవిక్రమాయ నమః. సీతాలక్ష్మణ భరత శత్రు ఓం సపరివార సమేత శ్రీ నమః. కోదండ రామచంద్ర స్వామి పరబ్రహ్మణే నమో నమః. నానా వివిధ పరిమళ పత్ర కుసుమాన్ సమర్పయామి. लोकाचारक्रमेण मंगलाष्टकानि पठेत् तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేహం స్మరామి. सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगत्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलो. సావధాన
भृङ्गिः भूगर्भजादा भुवनैगमादा वधूवराभ्यां मृणुदा भवन्तु लक्ष्मीनारायण ध्यान सावधान श्रीकान्ता कुजकुम्भकुङ्कुम परिरम्भो गुणानान्निधि पूर्वाचार्य कदम्ब सेवितवर श्रीपाञ्चरात्रागमः विश्वक्सेन विभीषण प्रबुद्धिः भक्ते सदा सेवितः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलो सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान सीतारामचन्द्र ध्यान सावधान कश्यपसूकरो नरमृगो कुब्जो महाभार्गवो रामो यादवनायको बलसखः श्रीकृष्णकलिकाक्वयः देवानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री सीतारामचन्द्र वन्दन सावधान प्रासादध्वजसौधमण्डपमः सौवर्णपीठोल्लसत् प्राकारान्तरहेमरत्नरुचिभिः जाज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासं च पक्षोत्सवं पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो श्रीरंगे गरुडाचले जनगिरो सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदिगिरौ नारायणाख्याचले विश्वक्सेन विभीषण पृथुभिः भक्तैः सदा सेवितः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो मीनक्कश्च पशुकरो नरमृगः कुब्जो महाभार्गवो रामो यादव नायको बलसखः श्रीकृष्णकल्क्याक्वयः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो पुराणसारविभवः श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्तफलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैरनुदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलो श्रीसीतारामचन्द्र ध्यान सावधान आदित्यस्य सुधाकरस्य धरणिः पुत्रस्य चन्द्रात्मजो देवार्यस्य बृहस्पतेर्भृगुसुधा छायापतेर्नन्दनः राहुः केतुर्दिग्रहः नवशुभाः एकादशस्थानगाः नक्षत्राणि च लग्नयोगतिथयः कुर्यात् सदा मङ्गलो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री सीतारामचन्द्र ध्यान सावधान भागवतं भविष्यदमलौ वाराह गङ्गारुणौ
ब्राह्म्यो वैष्णव वामनेषु चरितौ श्रीनारदीयौ शुभौ ब्रह्माण्डौ शुभगोर्मकुञ्ज विलसत् चेतत्पुराणानि वैः मार्कण्डेयमुखानि मध्यनमिषौ कुर्यात् सदा मङ्गलौ सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री सीतारामचन्द्र ध्यान सावधान श्रीकृष्णश्च दयापरस्य भुवनाधीशस्य पुण्यात्मना श्रीनाथस्य मुखारविन्दविजित श्रीसोधरीय प्रभो भक्तानां फलदः समैस्त बलदे देवैः सदा सेवितः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री सीतारामचन्द्र ध्यान सावधान श्रीकान्ता कुजकुम्भ कुङ्कुम परेरम्भो गुणानान्निधिः पूर्वाचार्य कदम्ब सेवितः श्रीपाञ्चरात्रागमः विश्वक्सेन विभीषण प्रभुर्दिभिर्भक्तैः सदा सेवितः आयानो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री सीतारामचन्द्र ध्यान सावधान काम्भोजस्य कलिङ्गवङ्गमगधा काश्मीरभोजो मरो नेपालो द्विजदशडङ्गणगुरुः सौवीरसौराष्ट्रकाः चोळाङ्गो करहाडलाडयवन प्राग्ज्योतिषकोसलः कर्णाटादिसमस्तदेववनिताः कुर्यात् सदा मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री सीतारामचन्द्र ध्यान सावधान स्वस्य शादीर्दहस्राण द्विजगुरो दैवत्यानां महामण्डकोर्मयज्ञवराह तेज पृथिवीनाम् इन्द्राग्निमनिर्दवर्णवायुकुबेरन्द्रादिशदिक्पालकानाम् अनवरदजवाकोटिमेडकनास्वादिनारायणपादारविन्दनिश्चन्दमानमकरन्दबिन्दुसन्दोहानां त्रयं श्रीषत्कोटिदेवतानां श्री सीतारामचन्द्रस्वामी सुमुखमुहूर्ताः सुप्रसन्नाः वरदा भवन्तु तदेव लग्नौ सुदनन्ददेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. అందరూ కళ్ళగద్దుకోండి, 3 మార్లు కళ్ళగద్దుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, సీతామాతాకి జై, పవనసుత హనుమానికి జై. ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బృహస్పతిః ధ్రువందే ఇంద్రశ్చారిష్టాష్టో నారదా ధ్రువే హవిషా తస్మై దేవాయ భ్రువన్నో అయం చ బ్రహ్మణ शुभमुहूर्तोस्तु सुमुहूर्तकाले सूर्यादिग्रहाणां ग्रहाणाम् सिद्धिरस्तु। जय बोल रामचंद्र भगवान की जय। ओम मंगलंगोशलेन्द्राय वहनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम्। राजाधिराज राजाय रामचन्द्राय विद्महे नमो राजीवनेत्राय रामचन्द्राय मङ्गलो मंगलाशासनपरमे प्रधानार्य पुरोगमैः सर्वेश्वरैराचार्यैः सर्वदायास्तु मङ्गलो। रामचंद्र भगवान की जय। राजा रामचन्द्र भगवान की सीता राजा रामचन्द्र भगवान की रामचंद्र स्वामी महाराज की।
बोलो भद्राद्रि रामचंद्र महाराज की जय बोलो वंदनीय रामचंद्र भगवान की सूत्रदेवताभ्यो नमो नमः ध्यायामि लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूत समस्त देवमनितान् लोकैकदीपान् पुरान् श्रीमन्वन्दकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां ध्यायामि ध्यानं समर्पयामि ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां सद्दां विबोधिं शरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां सुधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलाङ्कान्तां क्षमाक्षीं क्षीरोदसंभवां अनुग्रहपरां वृद्धिं अनघां हरिवल्लभां अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलां आह्लादरणीं पुष्टिं शिवगणीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां शुक्लमाल्यां वरांश्रियां भास्करीं बिल्वनिलयां वनालोहामिषश्रीं वसुन्धरां वदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रेयस्य सौम्यां शुभप्रदां वरलक्ष्मी वसुप्रदां జరుగుతూ అమ్మవారికి ప్రీతి అయినటువంటి కుంకుమతో ఆరాధన జరుగుతోంది. ఆ సీతమ్మ తల్లిని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఉండండి. ఆ సీతమ్మ వారికి నమస్కారం చేసుకోండి. నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణుమాత్మికా జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీ. ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీదేవ్యే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం సిద్ధాయై నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాసే నమః. ఓం పద్మాలయాయ నమః. పద్మాయై నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయై నమః. ఓం సదాయ నమః. ఓం సుధాయై నమః. ఓం సుదాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై ఓం నమః. శివావర్యే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం నిత్యే నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధారిణీ నమః. ఓం సుధారిణ్యై నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షే నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోదసంభవాయ నమః. ఓం అనుగ్రహవరాజై నమః. ఓం హరివల్లభాయ ఓం నమః. అనఘాయై నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం కరుణాత్మకాయ నమః. ఓం లోకమాతరే నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం పద్మాస్తా నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం పద్మమాలాంధరాం దేవ్యే నమః. ఓం పద్మినీ నమః. ఓం పద్మగంధినీ నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆక్లాదన్యే నమః. ఓం పుష్టే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యే నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజన్యే నమః. ఓం పుష్టే నమః. ఓం దారిద్ర్యంసనే నమః. ఓం దేవ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమానః. కామావహజాతవేదో లక్ష్మీమనపఘాతినీ యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం దుర్జానః. అశ్వపూర్వమధ్యాన్నస్తినాదప్రబోధినీ శ్రియం దేవీ మమః ప్రయే శ్రీర్మా దేవీ
స్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రమద శాసనానశనే అభి నారాయణ హృదయం లక్ష్మీ హృదయం అనే ఒక ప్రయోగం అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీతారామ కళ్యాణోత్సవం పరమాద్భుతంగా లోకపావనంగా ఈ దివ్యక్షేత్రంలో భవ్యక్షేత్రంలో ఈనాడు మనమంతా కూడా నిర్వహించుకుంటున్నాం. ఇది సీతారామ కళ్యాణోత్సవం. ఏ ఇంటిలో ఎక్కడ ఏ విధంగా ఏ రూపంలో వధూవరులను ఎవరు ఎక్కడ ఆశీర్వదించినా కూడా సీతారాముల యొక్క అనుగ్రహం చేతనే ఈ దంపతులు కలకాలం వర్ధిల్లెదురుగాక అనే వాక్యంతో చెప్పేటటువంటి సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, తెలుగువారి సంస్కృతికే ప్రత్యేకమైనటువంటి ఈ సీతారామ కళ్యాణోత్సవాన్ని ఈనాడు మనమంతా కూడా ఈ కోడి దివ్యోత్సవ సభ వేదిక పైన భవ్య రవ్య మనోహరంగా మనమంతా కూడా నిర్వహించుకుంటున్నాం. రాజా రామచంద్ర భగవానికి జై. లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం, అలాగే పునః లక్ష్మీ హృదయం అనేటటువంటి తంత్ర మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని అనుసరించి సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి సమయంలో ప్రత్యేకంగా ఆ మంగళసూత్ర ధారణ చేసేటటువంటి సమయంలో శ్రీమాత్రే నమః అని మీరంతా మనసులో జపం చేసుకోవాలి. ఏ ఇల్లు కూడా ఇబ్బంది కలగకుండా, దుఃఖం కలగకుండా సమస్త ప్రజాభ్యానే సంకల్పంతో లోకా సమస్త సుఖునే భవంతు అనేటటువంటి సంకల్పంతో ప్రతి ఇల్లు కూడా సీతారాముల నివాస స్థానం కావాలి, సీతారాముల నివాస గృహం కావాలి, ప్రతి ఇల్లు కూడా సీతారాములకు ఆవాస క్షేత్రం కావాలి అనేటటువంటి సంకల్పంతో జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీ గృహాలలో ఉండి చూచేటటువంటి లక్షలాది కోట్లాది ఆస్తిక జనాలు అందరూ కూడా ఒక్కసారి రాజా రామచంద్ర భగవానికి జై అంటే ఆ స్వర్గంలో ఉండేటటువంటి లక్ష్మీనారాయణ సైతం ఆనందిస్తారు, అనుగ్రహిస్తారు. కనుకనే పురుష సూక్తం చెబుతున్నారు ఇక్కడ వేద పండితులు. అలాగే అంతకు పూర్వం శ్రీ సూక్తం కూడా చెప్పి ఉన్నారు ఇక్కడ వేద పండితులు. శ్రీ సూక్తంలో ఉండే 16 చరణాలు, అలాగే పురుష సూక్తంలో ఉండేటటువంటి 16 చరణాలు. సహస్ర శీర్ష పురుష అంటే అర్థం ఆ సహస్రాత్ పంక్తిం పునంతి తే సోమం ప్రాప్నువంతి. 1000 అంటే 1000 అని కాదర్థం. అక్కడ కోటాను కోట్ల మంది ఆస్తికులు, రచన కుటుంబ సభ్యులు, భక్తి టీవీ కుటుంబ సభ్యులు అయిన మీరందరూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి విశ్వరూపంలో అంతర్భాగంగానే మనమంతా భావన చేయాలి. అలాంటి సంకల్పంతో ఈ క్షణంలో ఈ దివ్య భవ్య వేదిక పైన సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి మధుర ఘట్టంలో పురుషసూక్తం చెబుతున్నటువంటి ఈ అర్చకులందరూ కూడా కొనసాగిస్తారని ప్రార్థిస్తూ రాజా రామచంద్ర భగవానికి చెప్పండి, మీరందరూ చెప్పండి రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో కృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుషేతగుం సర్వం యద్బోధం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాణః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా కళ్యాణం జరుగుతుంది అంటే సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. సీతారాముల కళ్యాణోత్సవం భద్రాద్రిలో నిర్వహిస్తారు, అలాగే ఒంటిగట్టు క్షేత్రంలో నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనమంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఏమిటి ఈ ప్రత్యేకత? ఎందుకు ఇంత విశేషంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనమంతా కూడా నిర్వహిస్తున్నాం అంటే సీతాదేవి లోకానికి, మాయకు, ప్రకృతికి, మనందరికీ కూడా ప్రతీక. రాజా రామచంద్రుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం కనుక సీతారాముల కళ్యాణం అంటే ప్రకృతి వైభవానికి, మనమందరి ఆత్మలో ఉండేటటువంటి జీవ స్వరూపానికి ఆ పరమాత్ముడి సాన్నిధ్యాన్ని కల్పించే నిమిత్తమే ఈ సీతారామ కళ్యాణోత్సవం. ఇలాంటి పరమాద్భుతమైన ఉత్సవంలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తే ప్రతి ఇంటిలో కూడా
సీతారామ కళ్యాణోత్సవం ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదేవిధంగా వారి వారి గృహాలలో కూడా సమస్త శుభకార్యాలు నిర్వహింపబడతాయి. వివాహం కానటువంటి యువతీ యువకులకు వివాహం శీఘ్రమే సిద్ధిస్తుంది. కనుకనే ఏ విధమైన కుజదోషాలు ఉన్నా, శని దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా, జాతకంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సమస్త దోషాలకు ఏకైక పరిహారం, పరిష్కార మార్గం సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించడమే. కనుకనే స్వస్తి ప్రజాభ్య అనే సంకల్పంతో ప్రతి ఇంట్లో కూడా శుభం కలగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ వేదిక పైన ఈరోజు మనమంతా కూడా ఇంత అద్భుతంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆగతం వధం మరుపర్కేణ అన్న పేరుతో వచ్చిన ఆ రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళన చేసిన అనంతరం ఆ తదుపరి శుభ సమయంగా ఆ రకంగా మనం బెల్లము, జీలకర్ర శుభముహూర్త సమయం కూడా నిర్వహించుకుని తెరసెల్లా బట్టి మంగళసూత్రధారణ కావించేటటువంటి శుభ సమయంలో మీ అందరి గృహాలలో కూడా ఇలాంటి మంగళసూత్రాలు మీ గృహాలలో కూడా సిద్ధం చెయ్యాలి. వివాహం కానటువంటి ఆలస్యం అవుతున్నటువంటి యువతీ యువకులకు ఆ ఆలస్య దోషం నివారింపబడాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆపదామపహర్తారం 32 అక్షరాలు ఉండేటటువంటి ఈ శ్లోకంలో 32 అక్షరాలు మాత్రమే ఉండేటటువంటి అనుష్టుపులో ఉండేటటువంటి ఈ శ్లోకంలో దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం అలాంటి ఆ రాజా రామచంద్రుడు మన మనస్సుకు రాజు, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి, మనోసామ్రాజ్యానికి చక్రవర్తి. కాబట్టి అలాంటి ఆ స్వామి కళ్యాణోత్సవం ఈనాడు ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక పైన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో తదుపరి ఘట్టానికి మనం శ్రీకారం చుడదాం. అందరూ చెప్పండి, రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి పరమ పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. ఆ విజయరాఘవుల కళ్యాణోత్సవంలో మాంగళ్య ధారణ లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంగుశోభాసమభేదముద్రాం పరమ పవిత్రమైన మంగళసూత్రములు శ్రీరామచంద్రమూర్తి సీతామ్మవారి కంఠంలో ధరింపజేయబోయే మంగళసూత్ర ధారణ జరుగుతోంది. అందరూ కనులారా తిలకించి నమస్కారం చేసుకోండి. शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते।
तृप्तिमानन्तौ तस्यान्ते भावेहम मोदप्रमोदानन्दः मुष्कयोर्निरत्सुवः श्रुत्वेन कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनजस्सुद्धकामोद्यौ राजसत्यमशीमहि पशूनां मयि श्रीश्रीरामये रामज्ञापृगश्रिये पुमानो सगुम्भे प्रिये प्रिया अजामे कामसमुद्यता प्रियो मे कामसमुद्यता पशवो मे कामसमुद्यता పరమ పవిత్రమైన ముత్యాల తలంబ్రాలు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. పవిత్రమైన ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు దర్శనమిస్తున్నాయి. तदात्सवौ कामस्य तृप्तिमानन्दौ तस्यान्ते भावयेहम मोदप्रमोदानन्दः मुष्कयोर्मिहिरत्सुवः श्रुत्वेन कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनजस्सिद्धकामोदयो राजसत्यमशीमहि पशूनां रोगमन्नस्य पशवो मे कामसमृच्छता जय वो सीता रामचंद्र भगवान की जय वो सीता महादेव की पवन सुत हनुमान की राजा रामचंद्र भगवान की ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषाणः अश्वपूर्वाधमध्याम् हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमवह्वये श्रीर्मा देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारमात्राज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो भक्वये श्रियो चन्द्रां प्रभा श्रियं लोके देवजुष्टानुदारां तां बद्धिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेवस्यदा त्वां वृणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायास बाह्य अलक्ष्मीः స్వామివారికి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భక్తకోటి భక్తులందరి తరపున కళ్యాణ వస్త్ర సమర్పణ జరుగుతోంది. మన రాష్ట్ర మంత్రివర్యులే స్వయంగా వెంకటేశ్వరుడిగా, అలాగే వెంకటరెడ్డి గారు శ్రీధరుడిగా, శ్రీధర్ బాబు గారు భక్తులందరి తరపున మన యొక్క రామచంద్రమూర్తికి కళ్యాణ వస్త్ర సమర్పణ జరుగుతోంది. రామచంద్ర భగవానికి, सीतामाताकी पवन सुत हनुमानी वसावसादे युवरचित्र वन्दमो हसक्का अवाति रथमनुतानि विश्वः रुणेन मित्रा वरुणा सचेते सीता अम्मवारिकी वस्त्र समर्पण
यश्वानथिनो देव सोमा సీతారాముల కళ్యాణోత్సవంలో పూలమాల సమర్పణ జరుగుతోంది. ఒక్కసారి నమస్కారం. పరమం పదగో సదా పశ్యంతి సూర్యః దేవచక్షురాదతో గోవింద 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 రాజా రామచంద్ర భగవానికి జై బోల్ సీతా మాతకి జై కృష్ణ పరమం పదగం సదా పశ్యంతి సూరయః దేవచక్షురాదతో గోవింద గోవింద బోల్ సీతా మాతకి ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి జనోజాయ సార్వభౌమాయ మంగళం ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్వరాయాస్తు మంగళం బోల్ రాజా రామచంద్ర భగవానికి పుష్పవాన్ ప్రియవాన్ పశుమాన్ భవతి చంద్రమావాం పుష్పం పుష్పవాన్ ప్రియవాన్ పశుమాన్ భవతి బోల్ రాజా